టీవీ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించిన వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కేవలం వెనుకబడిన దేశాల్లో మాత్రమే పౌర హక్కుల అణచివేత ఉండేది. కానీ ఇప్పుడు వర్తమాన దేశాల్లో కూడా పౌర స్వేచ్ఛల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ప్రతి దేశానికి అంతర్గత విధానాలతో పాటు విదేశాంగ విధానం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు తమకు నచ్చినట్లు రూపొందించుకుంటూ పౌర స్వేచ్ఛలను విస్మరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధాలు, అంతర్గత కలహాలు ఉన్న సమయంలో దేశ రక్షణ పేరుతో పౌరుల హక్కులపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం అయిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు నేడు పౌర స్వేచ్ఛలను ఎలా అణిచివేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అక్కడ పౌర స్వేచ్ఛలు పూర్తిగా హరించుకుపోయాయి. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఇక్కడి పరిస్థితులు కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నించే హక్కును, విమర్శలను వ్యతిరేకించే ధోరణి పెరుగుతుంది. ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేసే ప్రభుత్వాలు కూడా పౌర స్వేచ్ఛలను హరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 14వ శతాబ్దం నాటి పునరుజ్జీవన ఉద్యమం, 18వ శతాబ్దం నాటి పారిశ్రామిక విప్లవం వంటి చారిత్రక పరిణామాలు పౌర హక్కుల ఆవిర్భావానికి కారణమయ్యాయి. కానీ నేడు ఆ విలువలు మంటగలుస్తున్నాయి. వర్తమాన దేశాల్లో ఇంకా ఫ్యూడల్ పోకడలు, రాజుల కాలం నాటి పాలనా పద్ధతులు పూర్తిగా నశించలేదు. యూరప్ దేశాల్లో వచ్చిన మార్పులు మన దేశాల్లో ఇంకా పూర్తిగా రాలేదు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పౌర హక్కులను రక్షించడంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం లభిస్తుంది. పౌర స్వేచ్ఛల పరిరక్షణ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో అమలు నోచుకున్నప్పుడే సమాజం ప్రగతి పదంలో పయనిస్తుంది.